చేసిన ఆ రోజు అనుకున్నా నేను సినిమా తీస్తాను, నేను సెంటర్లో హీరోగా నుంచుంటాను, సురేష్ బాబు గారి ప్రజెన్స్ నాకు పడుతుంది. మొన్న ప్రెస్ మీట్ అవుతుంటే నాకు అవును, మొన్న నేను కూడా చూసాను ఆ వీడియో. అసలు లాస్ట్ మినిట్లో నాకు ఇంటర్వ్యూ ఉండి నేను రాలేకపోయాను కానీ బట్ నేను దాని తర్వాత నేను ఆ వీడియో చూసి మీరు ఎమోషనల్ అవుతుంటారే పాపం, నిజమే కదా. అతను పడే మానసిక సంఘర్షణ నాకు తెలుసు. మీరేం చెప్పాలనుకుంటున్నారో ఆడియన్కి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు ఆ భావోద్వేగాల్లో. అది నిజంగా అక్కడ కళ్ళమ్మటి ఎందుకు నీళ్ళు వస్తున్నాయి అనేదానికి నాకు తెలుసు ఆన్సర్. అతని కళ్ళమ్మటి నీళ్ళే ఆ సక్సెస్ అని చెప్పి నాకు అనిపించింది ఆ రోజు. ఇది కనిపించే ఆ కన్నీరు వెనుక ఎన్ని రోజుల కళలు ఉన్నాయో నాకు తెలుసు. చాలా అందుకని ఎన్ని రాత్రి మన కోసమే, మన సక్సెస్ అందరికి ఉంటుంది. సి ఇది అందరికి ఉంటుంది కానీ చెప్పుకునే అవకాశం రావటం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఈ అవకాశం నీకు వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఫైనల్గా సైక్ సిద్ధార్థ్ అనేది వచ్చింది నిజంగా. కానీ నేను మళ్ళీ కూడా చాలా చెప్తున్నా, అసలు నా కళ్ళంబడి నీళ్లు చూసి అయితే సినిమాకి ఎవ్వరూ రాకండి. నా ట్రైలర్ రండి, ట్రైలర్ చూసారా? నీకు ట్రైలర్ నచ్చితేనే రండి. అరే పాపం నందు వీడి సినిమా వద్దు, సింపతియే వద్దు. ఆ రోజు నేను ఏదో ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అయిపోయి ఆగట్లే, మనిషినే కదా, ఆగట్లే లోపల ఎమోషన్. కానీ అసలు ఆ సందర్భం ఏంటి నాకు అప్పుడే కదన్నా, ఆ రోజు బ్రేక్ డౌన్ అయిన నుంచి ఇప్పటి వరకు నేను ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు బాగా ఊదిన బెలూన్ లాగా అయిపోయా. ఎక్కడ ఇలాంటి పగిలిపోయేలా ఉన్నా, ఎందుకో తెలీదు. ఏదో గొప్పది సాధించడానికి అవకాశం వచ్చింది. వజ్రం కోసం వెతుక్కుంటూ వెళ్తాం కదా, అది వజ్రం దొరికే దగ్గర ఉంది. ఇప్పుడు అది పట్టుకుని నేను లేపి ఆ వజ్రాన్ని నేను నా దగ్గర పెట్టుకోగలుగుతానా లేదా, అక్కడ వరకు అయితే వచ్చాను. ఇంత దూరం వచ్చా దీనికోసం, ఎవరెస్ట్ కొండెక్కాను నేను 19 ఏళ్ళు. ఇప్పుడున్న పాయింట్లో ఇక్కడ నుంచి పట్టుకున్న చేతి నుంచి జారిపోతే అక్కడికి 19 ఏళ్ళు వెనక్కి అయిపోయింది. ఇంకంతే. నాకు అవకాశం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు నా కెరీర్. ఇన్ అ వెరీ గుడ్ వే ఉంది. అట్ ద సేమ్ టైం ఇంత ఇప్పుడు జనాలు నన్ను దగ్గరికి తీసుకున్నారు కాబట్టి ఏమాత్రం అటు ఇటు అయినా సరే ఏమవుతుందో క్షమించరు ఇంకా.